సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ ఫోర్త్ లెసన్ అండ్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పన చావ్లా అని లెసన్ ఇవ్వడం జరిగింది. లెసన్ చూసుకుంటే అంతరిక్షంలో ప్రయాణించిన కల్పన చావ్లా మన భారతదేశంలో జన్మించినప్పటికీ అమెరికన్ వ్యోమగామి మరియు ఏరోస్పేస్ ఇంజనీరు. ఆమె అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళ అని అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి లెసన్ ఒకసారి చదువుదాం. బిఫోర్ యూ రీడ్ అని ఇచ్చారు. In 1997, an Indian-American Kalpana Chawla was part of the international crew aboard the U.S. space shuttle Columbia, becoming the first woman born in India to go into space. 1997లో భారతదేశంలో జన్మించిన అమెరికన్ వ్యోమగామి మరియు ఏరోస్పేస్ ఇంజనీర్. ఆమె అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళ అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ అంతరిక్షం నౌక కొలంబియాలో అంతర్జాతీయ సిబ్బందిలో భాగమైన భారతదేశంలో జన్మించి అంతరిక్షంలోకి వెళ్ళిన మన భారతదేశపు తొలి మహిళగా కల్పన చావ్లా గురించి తెలుసుకుందాం. భారతదేశంలో జన్మించి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళా భారతీయురాలు కల్పన చావ్లా. విచారకరంగా కొలంబియాలో జరిగిన రెండవ మిషన్ విషాదంలో ముగిసింది. ట్రాజెడీ ఇన్ స్పేస్. ట్రాజెడీ అంటే తెలుగు మీనింగ్ జీవితంకు సంబంధించి విషాద సంఘటన అన్నమాట. అంటే మన జీవితంకి సంబంధించి ట్రాజెడీ మీనింగ్. ట్రాజెడీ ఇన్ స్పేస్. యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా బ్రేక్స్ ఇంటూ ఫ్లేమ్స్. అంతరిక్షంలో ఒక విషాదం జరిగింది. అమెరికా అంతరిక్ష నౌక కొలంబియాలో మంటలు చెలరేగాయి అనేది ఇప్పుడు వాటి గురించి తెలియజేసుకుందాం. ఇన్ ఏ అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజెడీ, యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా క్యారింగ్ ఇండియా బోర్న్ అమెరికన్ astronaut Kalpana Chawla and 6 others broke apart in flames as it streaked over Texas towards its landing strip on Saturday, 1st February 2003, killing all 7 on board. భారతదేశానికి చెందిన అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త కల్పన చావ్లా మరియు 6 ప్రయాణిస్తున్న అమెరికా అంతరిక్ష నౌక కొలంబియాలో ఫిబ్రవరి 2003 శనివారం నాడు టెక్సస్ వైపు దూసుకుపోతుండగా మంటల్లో చిక్కుకొని ఆ అంతరిక్ష నౌక విడిపోయి అందులో ఉన్న 7 మరణించారు. ది షటిల్ లాస్ట్ కాంటాక్ట్ విత్ నాసా at about 9 a.m. 1930 hours post as it came in for landing. It was flying at an altitude of over 2 lakh feet and traveling at over 20,000 km per hour when ground control lost contact with this shuttle. ఉదయం 9 గంటలకు అంటే 1వ తేదీ 19:30 గంటలకు ల్యాండింగ్ కోసం వస్తున్నప్పుడు షటిల్ నాసాతో సంబంధాన్ని కోల్పోయింది. అది 200,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ గంటకి 20,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు భూమి నియంత్రణ షటిల్తో సంబంధాన్ని కోల్పోయింది. Columbia had lifted off on 16 January 2003 from the Kennedy Space Center, Florida. It had stayed in orbit for 16 days, and the 7-member crew conducted 80 experiments before it began its downward journey, which ended in tragedy. This was Columbia's 28th space flight, and the shuttle was said to be good for 100 flights. కొలంబియా జూన్ 16, 2003 ఫ్లోరిడాలోని కెనడా స్పేస్ సెంటర్ నుండి ఎగిరింది. ఇది 16 రోజులు కక్షలో ఉండిపోయింది మరియు 7 సిబ్బంది దాని కింద
కిందికి వెళ్ళి జూన్ నెలలో ప్రారంభించే ముందు 80 ప్రయోగాలు నిర్వహించారు. ఇది విషాదంలో మునిగింది. ఇది కొలంబియా యొక్క 28వ అంతరిక్ష విమానంగా మరియు షటిల్ 100 విమానాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పబడింది. అంటే ఆ కక్షలో 16 రోజులు ఉండిపోయింది కదా, తర్వాత 80 ప్రయోగాలు చేసిన తర్వాత ఇలా 28వ అంతరిక్ష విమానంలో ఇలా జరిగిందని చెప్పబడుతుంది. ఒకసారి లెసన్ చూసుకుంటే, నెంబర్ 1, కల్పనా చావ్లా said that she never dreamed as a child in Kerala that she would cross the frontiers of space. అంటే కల్పనా చావ్లా ఏం మాట్లాడుతుందంటే, తాను కర్నాల్లో చిన్నప్పుడు అంతరిక్షం సరిహద్దులు దాటుతానని కల్లో కూడా ఊహించలేదని చెబుతుంది. ఏమని చెబుతుంది? తను అంతరిక్షం సరిహద్దులో దాటుతానని నేను ఊహించలేదు అసలుకు అని కల్పనా చావ్లా ఈ విధంగా తెలియజేస్తుంది. కల్పనా చావ్లా ఎవరు? ఒక భారతీయ అమెరికన్ వ్యోమగామి మరియు ఏరోస్పేస్ ఇంజనీర్. ఆమె అంతరిక్షంలోకి వెళ్ళిన మన తొలి భారతీయ మహిళ. ఇట్ వాజ్ ఎనఫ్ దట్ హెర్ పేరెంట్స్ అలౌడ్ హెర్ టు అటెండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్టర్ షీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఠాగూర్ స్కూల్. కల్పనా చావ్లా ఠాగూర్ స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించడానికి అనుమతి ఇచ్చారు. ఆఫ్టర్ ఏ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అగైన్స్ట్ గ్రేట్ ఆపోజిషన్ ఫ్రమ్ హెర్ ఫాదర్, షీ వెంట్ ఫర్ ఏ మాస్టర్ డిగ్రీ టు ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తర్వాత ఆమె తండ్రి నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొని ఆమె అంటే కల్పనా చావ్లా ఆమె మాస్టర్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్ళింది. షీ లేటర్ ఎర్నెడ్ హెర్ PhD in aerospace engineering. Kalpana Chawla was the first Indian American woman astronaut to blast off from the launch pad at Cape Canaveral, Florida and participate in a successful mission in space. తర్వాత ఏం చేసిందంటే కల్పనా చావ్లా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో PhD పట్టా పొందింది. కల్పనా చావ్లా ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్లోని లాంచ్ ప్యాడ్ నుండి దూసుకెళ్లి అంతరిక్షంలో విజయవంతమైన మిషన్లో పాల్గొన్న మొదటి భారతీయ అమెరికన్ మహిళా వ్యోమగామిగా తెలియజేయడం జరిగింది. హెర్ ఫ్యామిలీ ఫ్రమ్ ఇండియా served along with staff at the Kennedy Space Center as they watched the Columbia liftoff. కొలంబియా ఎగరడాన్ని చూస్తూ కెనడా స్పేస్ సెంటర్లోని సిబ్బందితో పాటు భారతదేశంలోని అందరూ ఆమె కుటుంబం కూడా హర్షధ్వానాలు చేసింది. అంటే చప్పట్లు ఆర్షధ్వానాలు చేసింది. ఎవరో కల్పనా చావ్లా ఎగరడంతో అంటే స్పేస్లో ఎగరడంతో హర్షధ్వానాలు చేశారు. Kalpana was born in Karnal, Haryana, but was a naturalized US citizen, married to flight instructor Jean Pierre Harrison. అంటే కల్పనా చావ్లా హర్యానాలో కెర్నాల్లో జన్మించింది. కానీ కల్పనా చావ్లా సహజసిద్ధమైన US పౌరురాలు. విమాన బోధకుడిగా జీన్ పియర్ అనే హారిసన్ తో వివాహం చేసుకుంది. Besides being an astronaut, she was licensed to fly single and multi-engine land airplanes, single-engine seaplanes and gliders. కల్పనా చావ్లా ఖగోళ శాస్త్రవేత్తగా ఉండటమే కాకుండా ఆమె సింగిల్ మరియు మల్టీ ఇంజన్ ల్యాండ్ విమానాలు, సింగిల్ ఇంజిన్ స్టీపెన్లు మరియు గ్లైడర్స్ను నడిపేందుకు లైసెన్స్ కూడా పొందింది. అక్కడ పక్కన ఇమేజ్ చూస్తే కల్పనా చావ్లా ఇమేజ్ కనిపిస్తుంది. She was also certified flight instructor. After qualifying as a pilot, Kalpana began to consider another challenge, applying to NASA Space Shuttle program.
సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ కూడా ఫ్లైట్గా అర్హత సాధించిన తర్వాత కల్పనా చావ్లా మరోసారి సవాల్ని పరిగణనలోకి తీసుకుంది. అంటే సవాల్ని ప్రారంభించింది. ఒక సవాల్తో పాటు మరో సవాల్ను కూడా తను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఎవరు? కల్పనా చావ్లా. నాసా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్కి కల్పనా చావ్లా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. She was first hired as a research scientist at NASA in 1994. She was selected by NASA for training as an astronaut. ఆమె నాసాలో పరిశోధన శాస్త్రవేత్తగా నియమించబడింది. ఎవరో? కల్పనా చావ్లా. 1994లో ఆమెను నాసా వ్యోమగామిగా శిక్షణ కోసం ఎంపిక చేశారు. కల్పనా చావ్లాని 1994లో నాసా వ్యోమగామిగా శిక్షణ కోసం ఎంపిక చేశారు. When asked what it was like being a woman in her field, she replied, "I really never ever thought while pursuing my studies or doing anything else that I was a woman or person from a small city or different country." తను ఒక రంగంలో మహిళగా ఉండటం ఎలా ఉందని ప్రశ్నించినప్పుడు కల్పనా చావ్లా ఇలా సమాధానం చెప్పింది. నేను చదువుకునేటప్పుడు లేదా మరి ఏ ఇతర రంగంలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఒక మహిళనని లేదా చిన్న నగరం లేదా వేరే దేశం నుండి వచ్చిన వ్యక్తినని ఎప్పుడూ అనుకోలేదని కల్పనా చావ్లా ఇలా సమాధానం తెలియజేసింది. I pretty much had my dreams like any else and I followed them. నాకు కూడా అందరిలాగా చాలా కళలు ఉండేవి. అది సాధించాలి, ఇది సాధించాలని. కానీ మరియు నేను వాటిని అనుసరించాను, ఆ కళలని నెరవేర్చుకున్నాను అని కల్పనా చావ్లా ఇలా సమాధానం తెలియజేస్తుంది. And people who were around me fortunately always encouraged me and said, "If that's what you want to do, carry on." మరియు నా చుట్టూ ఉన్న వ్యక్తులు అదృష్టవశాత్తు ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహించేవారు అని ఎవరు చెప్తున్నారో? కల్పనా చావ్లా. అంటే చుట్టుపక్కన వారు మనకి ప్రోత్సహిస్తున్నారు మరియు నువ్వు అదే చెయ్యాలి, ఆ విజయం సాధించాలి అని కొనసాగుతూ ఎంకరేజింగ్ చేస్తున్నారని కల్పనా చావ్లా తెలియజేస్తుంది. Kalpana first space mission in the space shuttle Columbia was 15 days, 16 hours and 34 minutes long. కొలంబియా అంతరిక్ష నౌకలో కల్పన చావ్లా చేసిన మొదటి అంతరిక్ష యాత్ర 15 రోజుల 16 గంటల 34 నిమిషాల నిడివి టైము సాగిందనమాట. ఆ టైము 15 రోజుల 16 గంటల 34 నిమిషాలు. అంతరిక్షం మొదటి యాత్ర చేసిన టైము కల్పన చావ్లా టైం సాగింది. During this time she went around the earth 252 times, traveling 10.45 million kilometers. The crew included a Japanese and a Ukrainian astronaut. ఈ సమయంలో కల్పన చావ్లా భూమి చుట్టూ 252 సార్లు తిరిగింది. 10.45 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించింది. సిబ్బందిలో ఒక జపనీసు మరియు ఒక ఉక్రెయినియన్ వ్యోమగామి ఉన్నారు. వీళ్ళు కల్పన చావ్లాతో ప్రయాణం చేశారు. The crew performed experiments such as pollinating plants to observe food growth in space and test for making stronger metals and faster computer chips, all for a price tag of about $56 million. అంతరిక్షంలో ఆహారం పెరుగుదలను గమనించడానికి మొక్కలు పరాగ సంపర్కం చేయడము మరియు బలమైన లోహాలు మరియు వేగవంతమైన కంప్యూటర్ చిప్లను తయారు చేయడానికి పరీక్షలు వంటి ప్రయోగాలు ఆ సిబ్బంది నిర్వహించారు. ఇవన్నీ దాదాపు $56 మిలియన్ వరకు ధర జరిగాయి. అంటే అమౌంట్ అంతా $56 మిలియన్ అమౌంట్ $56 మిలియన్ వరకు ధరకు జరిగాయి. అంటే ఇవన్నీ అంతరిక్షంలో ఆహార పెరుగుదల నుండి మొత్తము కంప్యూటర్ చిప్ల వరకు $56 మిలియన్ ధర ఆ అమౌంట్ జరిగాయి. On the Saturday night when the news about the Columbia
disaster broke, there was shock and disbelief. సాటర్డే అంటే శనివారం రాత్రే కొలంబియాలో విపత్తు వార్త తెలియగానే డిస్బిలీఫ్ అంటే నమ్మకం లేకపోవడం డిస్బిలీఫ్. శనివారం రాత్రి కొలంబియాలో విపత్తు వార్త తెలియగానే ఏం జరిగింది, షాక్ గురయ్యారు. అంటే నమ్మకం లేకుండా డిస్బిలీఫ్, నమ్మకం లేకుండా అపనమ్మకంతో ఉండడం జరిగింది. ది టౌన్ ఆఫ్ ది కర్నల్ స్పెంట్ a sleepless night as thousands of households stayed glued to their television sets in the hope that Kalpana and the crew had somehow survived. కల్పన మరియు ఆమె సిబ్బంది ఎలాగైనా బతికుంటారని ఆశతో వేలాది కుటుంబాలను టెలివిజన్లకు అతుక్కుపోయి ఉండటంతో కర్నాల పట్టణం నిద్రలేని రాత్రి గడిపింది. అంటే కల్పన చావ్లా మరియు వాళ్ళ సిబ్బంది బతికే ఉన్నారనేసి ఆశతో టీవీలకి చాలామంది ప్రజలు ఆ టీవీలకి నిద్ర లేని రాత్రులతో ఆ టీవీలను చూస్తూ ఉండిపోయారనమాట. ఏ జర్నలిస్ట్ బ్రాట్, ఒక పాత్రికేయుడు రాశాడు. అంటే జర్నలిస్టు అక్కడ జరిగిన సంఘటనల గురించి పాత్రికేయుడు రాశాడు. She was a heroine. It takes enormous ability to become an astronaut. You need to know lot about everything from biology to astrophysics to aeronautical engineering. ఆమె ఒక హీరోయిన్. వ్యోమగామి కావడానికి ఒక అపారమైన సామర్థ్యం అవసరం. జీవశాస్త్రం నుండి ఖగోళ భౌతిక శాస్త్రము, వైమానిక ఇంజనీరింగ్ వరకు ప్రతిదాని గురించి మీరు చాలా తెలుసుకోవాలి. ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ సూపర్ స్పెషలైజేషన్ యూ మస్ట్ హ్యావ్ ఎన్సైక్లోపీడియా నాలెడ్జ్ టు బీ యాన్ ఆస్ట్రోనాట్. హెర్ అచీవ్మెంట్స్ హెవీ ఇన్స్పైరింగ్. ఇక్కడ ఎన్సైక్లోపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం అనే అర్థం. ఈ సూపర్ స్పెషలైజేషన్ యుగంలో వ్యోమగామి కావాలంటే మీకు ఎన్సైక్లోపీడియా పరిజ్ఞానం తెలిసి ఉండాలి. ఆమె సాధించిన విజయం అందరికీ ఆశ్చర్యకరమైనది. ఫర్ మిలియన్స్ ఆఫ్ యంగ్ ఇండియన్స్ ది స్టోరీ ఆఫ్ కల్పన చావ్లా, ఏ గర్ల్ ఫ్రమ్ ఏ స్మాల్ టౌన్ హూ టచ్డ్ ది స్కైస్ హ్యాడ్ బికమ్ యాన్ ఇన్స్పిరేషన్. లక్షలాది మంది యువ భారతీయులకు ఒక చిన్న పట్టణానికి చెందిన కల్పన చావ్లా అనే అమ్మాయి ఆకాశానికి తాకిన కథ ఒక ప్రేరణగా మారింది. ఇన్ ఏ మెసేజ్ దట్ షీ సెంట్ ఫ్రమ్ అబౌట్ ది స్పేస్ షటిల్ కొలంబియా టు స్టూడెంట్స్ ఆఫ్ హర్ కాలేజ్ ఇన్ చండీగఢ్, కల్పన సెడ్ ది పాత్ ఫ్రమ్ డ్రీమ్స్ టు సక్సెస్ డస్ ఎగ్జిస్ట్. కొలంబియాలోని అంతరిక్ష నౌక నుండి చండీగఢ్లోని తన కళాశాల విద్యార్థులకు కల్పన చావ్లా పంపిన సందేశంలో కళల నుండి విజయానికి మార్గం ఉందని అన్నారు. అంటే విద్యార్థులు ప్రతి కళలకు విజయం సాధించడానికి మార్గం ఎంచుకోవాలనేసి కల్పన చావ్లా యొక్క సందేశం మనకి తెలియజేయబడుతుంది. మే యూ హ్యావ్ ది విజన్ టు ఫైండ్ ఇట్, ది కరేజ్ టు గెట్ యూ ఆన్ టు ఇట్, విషింగ్ యూ ఏ గ్రేట్ జర్నీ. దేర్ విల్ సర్లీ be many who started off on this journey to fulfill their dreams. ఏదైనా కనుగొనాలన్నా దానిపైకి వెళ్ళే ధైర్యం మీకు ఉండాలి. మీకు గొప్ప ప్రయాణం జరగాలని కోరుకుంటున్నాను అని చెబుతూ తమ కళలను నెరవేర్చుకోవడానికి ఈ ప్రయాణాన్ని ప్రారంభించేవారు ఖచ్చితంగా చాలామంది ఉంటారు. కానీ ఆ కళలను నెరవేర్చాలని కల్పన చావ్లా ఈ విధంగా లెసన్ ద్వారా ఇవ్వడం జరిగింది. కల్పన చావ్లాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళి కళలని నెరవేర్చుకోవాలని ఈ లెసన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. 6th క్లాసు ఇంగ్లీష్ లెసన్, ఇంగ్లీష్ 4th లెసన్, ట్రాజెడీ ఇన్ స్పేస్, యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా బ్రేక్స్ ఇంటూ ఫ్లేమ్స్ అనే లెసను చెప్పడం జరిగింది. ఈ లెసను పూర్తిగా ఒకసారి కల్పన చావ్లా గారు కళలు ఎలా నెరవేర్చారనేది ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే
కల్పన చావ్లా ఇబ్బందులను ఎదుర్కొని తన కలలను నిజం చేసుకొని ధైర్యంగా నిలబడిన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది ఈ లెసను.